ఈ ఇండస్ట్రీలోకి రావాలి, ఈ ఇండస్ట్రీ మీద ఒక ప్యాషను, డైరెక్షను ఎలా వచ్చింది సార్? కాలేజ్ చదువుకునే రోజుల్లో ఈ నాటిక నుంచి నాటకాలకు షిఫ్ట్ అయ్యాయి. పెట్టుబడి పెట్టి కూడా మళ్ళీ నాటకాలు ఏం చేయాలి మనల్ని అంటే సినిమా ఫీల్డ్కి పంపాలన్నది ఆయన మనసులో ఉన్నది మనకు చెప్పేవారు కదా. ఆ తర్వాత చెన్నై వచ్చిన తర్వాత ఇదే మావలయ్య గారు దాసరి గారి దగ్గర, కోడి రామకృష్ణ గారి దగ్గర, మళ్ళీ అలాగే రేణేశ్వరరావు గారి దగ్గర. సార్ అంటే మీరు సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు కథలు కానీ రాసేటప్పుడు డైరెక్షన్ కానీ అసలు ఎలా ఎంచుకుంటారు సార్? అది చెప్పిన కథ ఏంటంటే ఆ రోజుల్లో 5 నిమిషాలు చెప్పిన కథ తీయడానికి 500 కోట్లు అవుతుందని చెప్పారు జీకే రామ్ గారు. నా ఉద్దేశం అయితే ఓ 10 సినిమాలు 10 మంది డైరెక్టర్ దగ్గర పనిచేస్తేనే పర్ఫెక్ట్ టెక్నీషియన్ అవుతాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయనే సీనియర్ డైరెక్టర్ కొండవీటి సత్యం గారు. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో అప్పటి రోజుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఆయన మూవీసే కాదు అండ్ చాలా సీరియల్స్ కూడా తీశారు. సో నిజంగానే చెప్పాలంటే చెన్నైలోని ఉంటూ మన తెలుగు మూవీస్ కానీ తెలుగు సీరియల్స్ కానీ ఆయన చేస్తున్నారు. స్టిల్ చెన్నైలోనే ఉన్నారు. అంత బిజీగా ఉన్నా కూడా మనకి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో అప్పటి రోజుల్లో మూవీస్ ఎలా ఉండేవి, ఆయనకున్న అనుభవాలు ఏంటి, అనుభూతులు ఏంటి, ఈరోజు మనం స్టూడియోలో ఈరోజు తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అసలు కొండవీటి సత్యం గారు అంటే అసలు నార్మల్గా విషయం అయితే కాదు. అంటే చాలా సీనియర్ డైరెక్టరు అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో. సో అసలు మీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారు, మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఓకే, నేను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి దగ్గరలో మొగల్తూరు ఉంది. ఈ రెండింటికి మధ్యన సీతారాంపురం అని ఒక గ్రామం అనమాట. అక్కడ పెట్టాం. అంటే నరసాపురం మొగల్తూరు వెళ్ళే దారిలో సీతారాంపురం అనేది పెద్దది అనమాట. గ్రామం అనే పేరే కానీ 2 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ పుట్టాను, పెరిగింది. మళ్ళీ మచిలీపట్నంలో జైహింద్ కళాశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత జైహింద్ నుంచి మళ్ళీ అందరిలో కొంచెం ఈ ఫ్లడ్స్ అవన్నీ వస్తాం, ఫ్యామిలీ షిఫ్టింగ్ ఇవన్నీ. మా ఫాదర్ ఫార్మర్ అన్నమాట, కొండవీటి నరసింహారావు గారు. ఆయన అక్కడ ఫ్లడ్స్ అవన్నీ వస్తుంది, మళ్ళీ షిఫ్ట్ అయిపోయి సొంత ఊరు వచ్చేసాం. అప్పుడు మళ్ళీ వైఎన్ కాలేజీలో చదువుకున్నాను. అయితే మచిలీపట్నంలో ఉన్నప్పుడు ఈ నాటక రంగం మా నాన్నగారికి బాగా ఇష్టం. అంటే ఎప్పటికైనా మా పెద్ద అబ్బాయిని సినిమా ఫీల్డ్ పంపాలన్నది ఆయన ముందు నుంచి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యానికి తగ్గట్టు నన్ను నాటక కంపెనీలో జాయిన్ చేశాను. ఇంకా అప్పటి నుంచి మీకు స్టార్ట్ అయిందా యాక్టింగ్? అంటే అలా అని కాదు, ఆయన నాటకాల్లో వేణుగోపాల రోవర్ నాట్య మండలి అని ఒకటి ఉండేది అన్నమాట కాళీకంపేటలో. గంగాధర్ గారు అని ఆయన మెయింటైన్ చేసేవారు. అతను ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. రామ బాల సంఘం అని ఒకటి పెట్టి అందులో గొల్లపూడి మాదిరి రాసిన నాటకాలు మార్పు, ఎవరు హంతకుడు, అనంతం ఇలాంటి నాటకాలన్నీ నాటికలేసాం. ఆ తర్వాత నేను అక్కడే హై స్కూల్లో జైహింద్ స్కూల్లో చదివాను. అంటే అక్కడి నుంచి మీది జర్నీ అంటే నటనరంగంలోకి ఎంటర్ అయ్యారు. అక్కడైతే ఎంటర్ అయ్యారు. అసలు మరి ఈ ఇండస్ట్రీలోకి రావాలి, ఈ ఇండస్ట్రీ మీద ఒక ప్యాషను, డైరెక్షను ఎలా వచ్చింది సార్? అంటే ఇండస్ట్రీకి రావాలి ఫ్యాషన్ అని లేదు. హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో నాటకాలు, ఆ తర్వాత ఏదో గేమ్స్ ఈ పిల్లలు ఆడుతుంటారు కదా, చెడిగుళ్ళని ఇవన్నీ ఆడేటప్పుడు అనుకోకుండా ఈ చెడిగుళ్ళలో కొంచెం కాలికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత అటు నుంచి నాటక రంగాల్లో నాటకాలు వేస్తుండేవాడిని కదా, పాటలలోకి షిఫ్ట్ అయ్యన్నమాట. స్టేజ్ మీద పాడేవాడిని స్కూల్లో, జైహింద్ హై స్కూల్లో. ఆ ఫస్ట్ నేను పాడిన పాట ఏంటంటే గాంధీ పుట్టిన దేశం అని పవిత్ర బంధంలో అక్కినేని నాసర్ గారు అది పాడాను. ఆ తర్వాత రారా కృష్ణయ్య అన్నది పాడాను. స్టేజ్ మీద 2 సార్లు పాడించారు గాంధీ పుట్టిన దేశం. అప్పటి నుంచి పాటల్లో కూడా ప్రవేశం వచ్చింది. ఆ తర్వాత మా నాన్నగారికి ఇంట్రెస్ట్ బాగా, పెట్టుబడి పెట్టి కూడా మళ్ళీ నాటకాలు ఏం చేయాలి మనల్ని అంటే సినిమా ఫీల్డ్కి పంపాలన్నది ఆయన మనసులో ఉన్నది మనకు చెప్పేవారు కదా. ఎంకరేజ్ చేస్తూ చదువుకుంటూ నాటకాలు వేస్తున్నాం మనం. ఆ తర్వాత సొంత ఊరు వచ్చాం, వెస్ట్ గోదావరిలో వచ్చిన తర్వాత కాలేజ్ చదువుకునే రోజుల్లో ఈ నాటిక నుంచి నాటకాలకు షిఫ్ట్ అయ్యాం. నాటకాలు షిఫ్ట్ అయ్యాం. అంటే నాటకం అంటే ½ అవర్ ఉంటుంది. నాటకం అంటే మినిమం 1 అవర్
1 hour 1.5 hour 2 hours కూడా ఉంటుంది. ఓకే. ఆ నాటకాలు షిఫ్ట్ అయినప్పుడు హీరోయిన్లు బయట నుంచి ఊర్ల నుంచి తెచ్చుకున్నారు ఆ రోజులు, గోదావరి జిల్లాలో కానీ ఎక్కడైనా. ఆ తెచ్చుకుంటే ఊరు పెద్దలు కానీ వీళ్ళు ఊరుకోరు, పల్లెటూరులో పిల్లలు పాడైపోతారు. అవునవును, కరెక్ట్. అప్పుడు నేను హీరోయిన్ క్యారెక్టర్ వేసాను అనమాట. ఓహో, ఓకే, ఫీమేల్ రోల్ కూడా చేశారు. నైస్. అప్పుడు పల్లెపడుసు అని ఒక నాటకంలో, అంటే పినిశెట్టి రవిరాజ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ పినిశెట్టి శ్రీరామూర్తి గారని పెద్ద రైటర్, ఆయన పినిశెట్టి శ్రీరామూర్తి గారని టాప్ రైటర్ అన్నమాట ఆ రోజుల్లో. అప్పట్లో నాటకాల్లో మెయిన్ ఈ పల్లెపడుసు అన్న నాటకం పెద్ద పాపులర్. అందులో ఈ కాంతం అని హీరోయిన్, ఆవిడకి తమ్ముడు గోపి ఉంటాడు. ఆ గోపి క్యారెక్టర్ కోడి రామకృష్ణ చైల్డ్ ఏజ్ లో ఆ విధంగా పాపులర్ అనమాట. తర్వాత అలాగే చిల్లరకోట సిట్టమ్మ అని ఇంకో నాటకం పాపులర్ ఉండేది, అది దాసం గోపాలకృష్ణ గారు రాశారు. ఆ నాటకం అంటే ఈ 2 నాటకాలు పెద్ద పోటీలు, ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా మంచి బాగుంది. అలాగా పౌరాణిక నాటకాలకి ఆల్టర్నేటివ్ సోషల్ పాపులర్ అయిన నాటకాలు ఈ 2 మాట. ఆ నాటకంలో ఈయన దాసనారాయణరావు గారు వాళ్ళనేమో పువ్వుల పున్నయాన్ని చిల్లరపడి చిట్టంలో చేస్తుంటారు. ఆ తర్వాత అదే సినిమా తీసాడు ఆయన, మాడా గారు వేశారు ఆయన క్యారెక్టర్. అలా డిఫరెంట్ గా నాటకాల నుంచి వచ్చేవాళ్ళు సినిమాలకు ఎక్కువ వచ్చేవారు. ఈ కళారంగాలు ఇంట్రెస్ట్ ఉంటాయి ఆ రోజుల్లో. రికార్డింగ్ డాన్సులు, ఈ నాటకాలు పౌరాణిక నాటకాలు డ్రామాలు ఉండేమాట. ఉండేవి సార్. అంటే అప్పుడు మీ నాటిక నుంచి నాటకాలు చేస్తున్నప్పుడు మీ వయసు ఎంత ఉంది సార్? అంటే నేను బాల్య దశలో చేసింది మాత్రం నాటికలు వేసేటప్పుడు 11 సంవత్సరాల వయసు నుంచి ఎంటర్ అయ్యాను. ఈ నాటకాలు వచ్చినప్పుడు 16. 16 ఏళ్ళకి మీరు నాటకాలు స్టార్ట్ చేశారు. 10th క్లాస్ అయిన కాడ నుంచి మొదలైంది. తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి మీసాలు తీయడం అవి ఇష్టం లేక అక్కడి నుంచి రచనా రంగానికి మారాను. నాటకాల నుంచి రైటర్గా మారాను. రైటర్గా మారినప్పుడు నేను పొరపాటు, కిటికీ అనే 2 కథలు రాశాను. అప్పుడు అది రాసేటప్పుడు తాళూరు ఇందిరా కుమారస్వామి అని ఆవిడ అక్క ఉండేవారు అనమాట. ఆవిడ మహిళా సంఘం వెస్ట్ గోదావరికి ప్రెసిడెంట్. ఆవిడ ఈ కథలన్నీ రాసుకుంటే ఇవన్నీ ఏంటి సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. ఆ సినిమా మా నాన్నగారి కోరికని ఆవిడ నుంచి ప్రొజెక్ట్ అయింది అన్నమాట మనకి. అంటే నాన్నగారి మనసులో ఉన్నది ఆవిడ రూపంలోనే మనకి బయటకు సినిమా అని వెళ్ళిపోమన్నాను. అంటే సరే వెళ్తామంటే వెళ్తాను. అంటే ఇలాగ ఎంకే మాలయ్య గారు, సంగీతం శ్రీనివాసరావు, ఎంకే మాలయ్య ప్రొడ్యూసర్, ఆయన దాసనారాయణరావుని తోటి రాధం వెళ్ళి, మళ్ళీ అలాగే స్వర్గం నరకం, మరో మాయాబజారు, ఇలా సినిమాలు తీశారు ఆయన, పెద్ద ప్రొడ్యూసర్. అదే సంగీతం గారితో గందరగోళం అని సినిమా తీస్తుంది అనమాట. దాని మోహన్ హీరో, అంటే తూర్పు వెళ్ళేరాళ్ళు హీరో. అతను చాలా సినిమాలు చేశారు, వంశీ గారి సినిమాలు చేశారు, ఆయన హీరో అన్నమాట. ఆ సినిమాకి వెస్ట్ గోదావరి నరసాపురం వీళ్ళు షూటింగ్కి వచ్చారు. అంటే సొంతూరుకి వచ్చారు, మద్రాసు రాలేదు. సార్, అంటే మీరు రైటర్గా చేస్తున్నా అన్నప్పుడు రైటర్గా చాలామంది పరిచయం అయ్యి ఉంటారు, రైటర్స్తో కూడా. సో ఎవరెవరితో పరిచయం ఉంది సార్ మీకు ఎక్కువగా? అంటే నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఈ మాలయ్య గారు వాళ్ళు ఆ గందరగోళం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆవిడ ఇందిరాదేవి గారు, మురళీమోహన్ గారు వాళ్ళ బ్రదర్ పట్టుబడితే చల్లా సత్యనారాయణ రాజా, వీళ్ళందరూ పట్టుదలతోటి నన్ను వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు, సంగీతం గారు మొత్తం. అప్పుడు జీకే రామ్ గారు అని కెమెరామెన్ ఉన్నారు. ఆయన ఈయనతోటి ఎవరితోటి మన ఎన్టీఆర్ తోటి డ్యూయల్ రోల్ సినిమాలు, కంచుకోట, పెత్తందారులు, దేశోద్ధరకులు అన్ని పెద్ద పెద్ద సినిమా అనమాట. పెద్ద కెమెరామెన్. ఎంజీఆర్ తోటి కూడా డ్యూయల్ రోల్ సినిమాలు చేసిన పెద్ద కెమెరామెన్. ఆయన క్వశ్చన్ వేశారు, నువ్వు సినిమాల్లోకి రావాలనుకుంటున్నావు, ఎలా వస్తావు, ఎలా రానితో, నువ్వు కథలు రాస్తున్నావు అంటున్నావు కదా, 5 నిమిషాలు ఒక కథ చెప్పు. 5 నిమిషాలు కథ చెప్తే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా యాక్సెప్ట్ చేస్తామన్నారు. ఆయన అన్నాడు. ఈయన సంగీతం గారు కూడా అదే చెప్పారు. అప్పుడు వాళ్ళ స్టాఫ్ తోటి వచ్చారు కదా, గమని పెట్టుకోవడానికి ఇష్టం లేనప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సరే, మనం రాసిన అప్పుడు కథలో కిటికీ పొరపాటు రాసిన వాడిని వెంటనే అప్పటికప్పుడు క్రియేట్ చేసి 5 నిమిషాల్లో ఒక సబ్జెక్ట్ చెప్పాను. ఆ సంగీతం గారు కానీ, అలాగే మాలయ్య గారు కానీ, హీరో కానీ అందరూ వచ్చి అప్రిషియేట్ చేసి చాలా గొప్ప ఉంది, ఓకే అని అప్పుడే తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ చేశారు. అక్కడే ఊర్లోనే చేసాం 42 రోజులు చర్చలు. అన్నింటి పెత్తనం అసిస్టెంట్ డైరెక్టర్ అనే కాదు, ఆ లోకల్గా కోఆపరేషన్ వర్క్లన్నీ నాకే చెప్పారు. అక్కడి నుంచి సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే సార్, అంటే మీరు పుట్టిందంతా నరసాపురం ఏపీ సైడ్, అలా తెలుగు సైడ్ అయితే అసలు మీరు చెన్నై ఇండస్ట్రీలోకి ఎందుకు వెళ్ళారు సార్?
చెన్నై ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళామంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు సినిమాల్లోకి తీసుకొచ్చేసారు కాబట్టి ఆ సినిమాల నుంచి వచ్చి ఇది చేసాం. అది చెప్పిన కథ ఏంటంటే ఆ రోజుల్లో 5 నిమిషాలు చెప్పిన కథ తీయడానికి 500 కోట్లు అవుతుందని చెప్పారు జీకే రామ్ గారు. 500 కోట్లు అనేటప్పటికి ఆ రోజుల్లో ఏంటి 5 లక్షలు ఉంటే చిన్న సినిమా తీసేవారు. ఎన్టీ రామారావు దానవీర సురకర్ణ కూడా 10 లక్షల్లో తీసేవారు. అలాంటిది 500 కోట్లు అంటే అసలు మన తెలుగు ఇండస్ట్రీకే కాదు హిందీలో కూడా లేదు అప్పట్లో. అంటే అప్పుడు మనకేంటి కళల్లో కథ రాసేస్తాం, కథ రాసేటప్పుడు ఎలాగైనా రాసేయచ్చు, తీయాల్సి వచ్చేటప్పుడు ప్రాక్టికల్ వచ్చేటప్పుడు ఇంత బడ్జెట్ అవుతుందని మనకే తెలియదు. నిజమే, అంటే సినిమా ఫీల్డ్కి రాలేదు కాబట్టి వస్తుంది. ఆ కథే నాకు ఈ రోజు కూడా అప్పుడు క్రియేట్ చేసిన కథ ఇండస్ట్రీలో రాలేదు. ఇప్పుడు తీయాలంటే 2-3 వేల కోట్లు అవుతుంది. కానీ ఆ కథే నన్ను లైఫ్లో రైటర్స్ దగ్గర జాయిన్ చేసింది, మార్కెట్లో పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర ఉండడానికి అవకాశం కల్పించింది. ఓకే, అంటే చెన్నై అక్కడ చేశారు కాబట్టి అక్కడ మీ చెన్నై ఎంట్రీ ఏ ఇయర్లో జరిగింది సార్? నేను 1980లో సినిమాలో గందరగోళం సినిమాకి ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత చెన్నై వచ్చిన తర్వాత ఇదే మావలయ్య గారు దాసరి గారి దగ్గర, కోడి రామకృష్ణ గారి దగ్గర, మళ్ళీ అలాగే రేణేశ్వర గారి దగ్గర, మళ్ళా ఎవరో మన కోజన్ రామ గారి దగ్గర, కోడి రామకృష్ణ, వీళ్ళందరి దగ్గర పరిచయాలు చేశారు. ఓకే, వాళ్ళందరి దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తున్నప్పుడు ఫస్ట్ సిఎస్ఆర్ గారి దగ్గర నుంచి సిఎస్ఆర్ గారి దగ్గర ఆఫర్ వచ్చింది. సిఎస్ఆర్ గారు అంటే లవకుశ్ డైరెక్టర్, ఆయన దేశోద్ధారకుడు, కంచుకోట, యశోద కృష్ణ, ఇలాగ పెద్ద పెద్ద సినిమాలు, కంచుకోట, ఇలాగ ఆయన దగ్గర ఎంటర్ అయిన తర్వాత టెక్నికల్ వర్క్లు మొత్తం అన్నీ వచ్చినాయి. అప్పుడు ఆయన ఏం చెప్పారు, రైటర్స్ దగ్గర కూడా పనిచేస్తూ ఉంటే నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రైటర్ల దగ్గరే కాకుండా రైటర్ల దగ్గర కూడా చేస్తే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, ఎడిటింగ్ సెన్స్ కూడా వస్తుంది. మొత్తం ఎక్కువ మంది రైటర్ల దగ్గర పనిచేస్తే నీకు వస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నేర్చుకో, డెఫినెట్గా నువ్వు విన్ అవుతావు అని చెప్పారు. ఫస్ట్ నేను డైరెక్టర్ అవుతానని చెప్పింది నాగభూషణ గారు, విలన్ నాగభూషణ గారు. ఆ తర్వాత సూర్యకాంత్ గారు బుల్లి డైరెక్టర్ అంటూ ఉండేది ఆవిడ. వాళ్ళిద్దరే ఎక్కువ ఎంకరేజ్ చేశారు, ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు. అక్కడి నుంచి మీది జర్నీ స్టార్ట్ అయింది సార్. అంటే చెన్నై అప్పట్లో ఉండడం అంటే వేరు, మీరు 1980sలో స్టార్ట్ చేసినా కూడా స్టిల్ నౌ మీరు ఇంకా చెన్నైలోనే మీ ఫ్యామిలీ కానీ అక్కడే ఉంటున్నారు అని విన్నాం. సో మరి ఎందుకు ఇంకా ఇక్కడికి రాలేదంటారు మీరు? అంటే ఒకటే, సినిమా ఫీల్డ్లో అక్కడి నుంచి వచ్చింది కానీ పూర్తిగా వచ్చిందని మాత్రం ఇంకా నేను చెప్పను. ఎందుకంటే ఈ రోజున స్క్రీన్ ప్లే తయారు చేయాలని ఏం చేయాలన్నా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని డైరెక్టర్ వేసుకుంటున్నాడు. కానీ రైటర్స్ ఎక్కువ మంది అక్కడి నుంచి వస్తున్నారు, ఫైట్ మాస్టర్లు అక్కడి నుంచి వస్తున్నారు. ఒక జంప్ కొట్టాలి, ఒక బర్నింగ్ యాక్షన్ చేయాలని ఇవన్నీ చేయాలంటే మన వాళ్ళు అంత డేర్ చేయలేరు, వాళ్ళే చేస్తారు. అంటే బేసికల్గా ఆ ఫైట్ మాస్టర్స్ రాలేదు. డ్యాన్స్ డాన్సర్స్ కూడా సగం మంది అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ. అలాగే రైటర్స్ చాలా మంది అటు నుంచి వస్తున్నారు. ఆర్టిస్టులు కూడా ఇంచుమించు హీరోయిన్స్ వీళ్ళు మన తెలుగులో ఉండే హీరోయిన్లు తక్కువ, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సీరియల్స్ కూడా వచ్చేవాళ్ళు అటు నుంచి కర్ణాటక అండ్ తమిళనాడు నుంచి వస్తున్నారు, కానీ ఇక్కడ నుంచి రాలేదు. కాబట్టి ఫీల్డ్ స్టాండర్డ్ కావాలంటే ఏం చేయాలి? మన ఫ్యామిలీతో ఎక్కడ వచ్చామనుకో, ఇక్కడ ఉన్న జనాలతో మూవ్మెంట్ అవుతాం. మనకున్న బేస్ పోగొట్టుకోకూడదు. నేను రవిప్రసాద్ వీడియోస్ అని వాళ్ళ సంస్థలో ఎన్నో మెగా సీరియల్స్ చేశాను, మల్టీ స్టారర్స్ చేశాను. ఫస్ట్ మెగా అమ్మ సీరియల్, అక్కా చెల్లెలు, ఇల్లాలు, మూడు ముళ్ళ బంధం, పెళ్లి, డైరెక్టర్ చేశాను. వాళ్ళ దగ్గర డైరెక్టర్గా చేస్తూ ప్లానింగ్లు, ఆర్టిస్టులు ప్లానింగ్ అన్నీ మనకే చెప్పేవారు. ఆయన రవికుమార్ గారు అని, చంగే గారు అబ్బాయి మాట. వాళ్ళ నాన్నగారు పెద్ద కెమెరామెన్. రవిప్రసాద్ యూనిట్ అంటే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్. ఆనంద్ సినీ సర్వీస్ తర్వాత రవిప్రసాద్కే పేరు. ఓకే, నెక్స్ట్ మీ లైన్లో ఉన్న ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమున్నాయి సార్? అదే నేను అనుకునేది ఏంటంటే, మీకు చెప్తున్నానుగా గజానన గందరగోళం అని వినాయకుని పెట్టి ఒక హీరో, 5 హీరోయిన్లు, డిఫరెంట్ లవ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ. అంటే రేలంగ్ గారి దగ్గర చేశాను నేను, రేణేశ్వర గారు. ఆయన మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్లు చేయడంలో ఎక్స్పర్ట్. ఆయన కన్నయ్య, కిట్టయ్య ఇలాగా ఎన్నో సినిమాలు చేశారు. దాసనారాయణ గారు దేవుడి దగ్గర వస్తే ఈ టైప్లో చేశారు. కాబట్టి ఆ టైప్ డిఫరెంట్గా ఒక సబ్జెక్టు ప్లాన్ చేశాను. దానికి కొండేటి శ్రీకృష్ణ అని నిర్మాత, కోటి గారి మ్యూజిక్, రాజకోటలో కోటి గారు. అంటే ఆయన అటు పౌరాణికాలు, ఇటు శ్వాసలు అన్నీ మంచి బాగా చేస్తారు. మన అరుంధతి కూడా ఆయనే కదా మంచి చేస్తారు. మంచి లవ్లీ మ్యూజిక్ సాంగ్స్ ఉన్న సినిమాలు ఎన్నో చేశారు. అందుకని ఆయన్ని అవుతే అన్ని విధాలు బాగుంటుంది. వాళ్ళ ఫాదర్ ఎస్రాజేశ్వర గారు మంచి ఈ టైపు స్వరకర్తగా మంచి పేరు ఉంది. సోషల్ అండ్ మైథలాజికల్ హిస్టారికల్ చేయడంలో ఆయన
ఎక్స్పెక్ట్. సుస్వరాల రాజేశ్వర గారు పెద్ద పేరు. వావ్. ఆయన కొడుకు కాబట్టి ఆయనకి ఆ వారసత్వం అవన్నీ ఉంటాయి కాబట్టి కమర్షియల్గా ఎన్నో చేశారు, చిరంజీవి సినిమాలు అన్నీ చేశారు కాబట్టి ఆయన మ్యూజిక్ అవుతే బాగుంటుంది అన్నది ఒక థాట్. ఓకే. సో అది కాకుండా నెక్స్ట్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే సార్, మీ మ్యారేజ్ అవన్నీ మొత్తం చెన్నై అయినా సార్, మీ ఫ్యామిలీ మొత్తం ఉండేది? అంటే నేను మ్యారేజ్ కాకముందే ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. ఆ తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత మా దగ్గర బంధువులు అమ్మాయినా పెళ్లి చేసుకున్నాము. ఓకే. పిల్లలు అందరూ హ్యాపీ అక్కడే చదువుకున్నారు. ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంటుంది, అటు నుంచి కెనడా షిఫ్ట్ అయిపోయారు మొన్న ఈ ట్రంప్ ఇక్కడి నుంచి కెనడాలో సెటిల్. రెండో అమ్మాయి స్వీడన్లో సెటిల్ అయ్యారు. ఓకే, సూపర్. అందరూ సాఫ్ట్వేర్. బాబు ఏమో వెస్ట్ గోదావరి నర్సాపూర్లో. ఓకే, ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. ఓకే. అంటే మీ ఫ్యామిలీ ఓన్లీ ఇప్పుడు చెన్నైలో ప్రెసెంట్ ఉంటున్నారు, ఇంకా షిఫ్ట్ అయ్యే ఉద్దేశం ఏమైనా ఉందా సార్ హైదరాబాద్? అంటే నేను చెప్పాను కదా మీకు ఫస్ట్లో, ఫీల్డ్ ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అక్కడి నుంచి ఇక్కడ డంప్ అవుతారు కాబట్టి అక్కడ సర్కిల్ పోకూడదు. ఇక్కడ ఉండేది నేను అలాగే వచ్చి కంపెనీ చేసేప్పుడు అలాగే మీ అందరినీ కలుస్తా మామూలు చేసుకుంటున్నాను. ఏ కంపెనీ తెచ్చినప్పుడు వాళ్ళు మనం బాగానే చూస్తారు, లోపల ఉన్నాక ఇక్కడే ఉండిపోతాం. అవును. ఇప్పుడు అందులోనే ఇప్పుడు మీడియా నేను రాకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నదానికి 90లో షిఫ్ట్ అయిపోయింది, 95 ఆ టైంలో చిరంజీవి గారు మొత్తం అందరూ వచ్చారు. ఈ 30 yearsలో నేను అటు ఇటు వెళ్ళి వస్తున్నా ఉన్నా, అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది. ఎందుకంటే వరల్డ్ వైడ్ సినిమాలు మొదలయ్యాయి, పాన్ ఇండియా సినిమాలు మొదలైనవి. పాన్ ఇండియా అంటే ఇప్పుడు ఓన్లీ మీరు హైదరాబాదే కాదు, అటు మద్రాసు వెళ్ళాలి, అటు బెంగళూరు వెళ్ళాలి, ఇటు బాంబే వెళ్ళాలి, అన్ని సైడ్ నుంచి తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది ఆర్టిస్ట్ని. అది నేను చెన్నైలో ఉంటాం, చాలా మంది అటు బెంగళూరు అని పట్టుకుంటాం, అటు కేరళ ఇటు వస్తాం, అలాగే బాంబే ఇక్కడ నుంచి బాంబే దగ్గర ఇటు వెళ్తాం. ఆ విధంగా ట్రావెల్ కరెక్ట్. అందుకే ఆ ఫ్యామిలీని షిఫ్ట్ చేయలేదు. పిల్లలు కూడా అక్కడే చదువుకున్నారు, అక్కడే ఉన్నారు, అక్కడే మ్యారేజ్లు అయినాయి కాబట్టి వాళ్ళ లైఫ్ అక్కడే లీడ్ చేస్తాను చూస్తారు. అవును, కరెక్టే. సో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇండస్ట్రీకి ఎవరైనా కొత్త వాళ్ళు కానీ యూత్ కానీ, ఎలానో మీరు సీనియర్ కాబట్టి యూత్ ఎవరైనా రావాలి, ఏదైనా ఏ రంగంలోకైనా రావాలి అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? అంటే యూత్ రావాలనుకుంటాం, సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఓకే, కానీ వాళ్ళు 1-2 సినిమాలు చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, ఒక సినిమా కూడా చేస్తలేదు, ఒక సినిమా క్లాప్ కొడుతున్నాడు, రెండో సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం వర్క్ వచ్చేసినట్టు డిజిటల్ మూవీలు అవి చూసి డైరెక్టర్ అయిపోతున్నాడు. తనకున్న బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మనీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు. కానీ నా ఉద్దేశం అయితే ఓ 10 సినిమాలు 10 మంది డైరెక్టర్ దగ్గర పనిచేస్తేనే పర్ఫెక్ట్ టెక్నీషియన్ అవుతాడు. ఎందుకంటే సినిమా ఎలాగే చేయాలి, కంట్రోల్ ఏంటి, బడ్జెట్ ఏంటి, సినిమా నాది వ్యాపారం, ఆ వ్యాపారంగా ఎలాగ హోల్డ్ చేసి తన డబ్బులు ఎలా రికవర్ చేసుకోవాలి. పెద్ద హీరో దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది కదా, దాంతో చిన్న పెట్టుకునే తీయాలి. ఇవన్నీ రావాలంటే మీరు టెక్నికల్ పూర్తిగా అన్నీ నేర్చుకుంటేనే చేయగలరు. కెమెరామెన్లు కానీ ఎవరైనా సరే డిఫరెంట్ కెమెరామెన్ దగ్గర చేస్తే డిఫరెంట్ వర్క్లు వస్తాయి, అలాగే డిఫరెంట్ డైరెక్టర్ల దగ్గర పని చేస్తే డిఫరెంట్ థాట్స్ వస్తాయి, డిఫరెంట్ రైటర్లు ఉంటారు, డిఫరెంట్ ప్రొడ్యూసర్ పరిచయం అవుతారు, అప్పుడు వాళ్ళకి బ్యాలెన్స్ అవుతారు. 1-2 సినిమాలు చేశారు అనుకోండి, ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే ఇంటికి వెళ్ళిపోతారు. అలా నేను చాలా మంది చూశాను మార్కెట్. అందుకే నేను 45 years ఏంటంటే ఎంతోమంది డైరెక్టర్ల దగ్గర, ఎంతోమంది రైటర్స్ దగ్గర, టెక్నీషియన్స్ దగ్గర చేశాను కాబట్టి ఉండగలిగాం. అదే సార్, ఫైనల్గా వచ్చేసి ఇంకా మీ మూవీస్ గురించి తెలుసుకోవచ్చా? నేను సిఎస్ రావు గారి దగ్గర పనిచేసేటప్పుడు రామ్మోహన్ పోల్శెట్టి, నరేంద్ర బాబు వాళ్ళ నిర్మాతలుగా ఉండి సిఎస్ రావు గారితో రాధమ్మ మూడు అనే సినిమా చేశాను. చంద్రమోహన్ ప్రభ. చంద్రమోహన్ గారు నాకు మంచి ఫ్రెండ్, 5-6 సినిమాలు చేశాం మేము, రాధం గారి దగ్గర, సిఎస్ రావు గారి దగ్గర, మళ్ళీ అలాగే చాలామంది దగ్గర. రేలంగ్ నరసరావు గారు దగ్గర చేసే టైంలో బాగా స్నేహం ఉండేది అన్నమాట. ఆ తర్వాత ఫ్యూచర్లీ నేను డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు ఆ డిఫరెంట్ మూవీ కథ వచ్చేటప్పటికి ఈయన నన్ను నిర్మాతగా పెట్టి కసాయి గుండెలు అని ఫస్ట్ మూవీ 1985లో చేశాను. అంటే 80లో వచ్చిన 85కి అప్పటికే మోహన్ గారు చాలా మంది ఆఫర్లు ఇచ్చారు, మోహన్ జాంజలు కూడా చేయమన్నారు. కానీ నేను ఓ 10 మంది డైరెక్టర్ దగ్గర చేయాలని చేయలేదు. కానీ లాస్ట్ మినిట్లో భాగ్యనగర్ స్టూడియోలో బాలు అని ఓ డైరెక్టర్ రాకుండా మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయినతో మన రాత్రి డైరెక్టర్ చేశారు అన్నమాట. ఫస్ట్ సినిమా అది 85లో చేశాను. అప్పుడు ఆ కసాయి గుండెలు అనే సినిమా చేశాం అన్నమాట. దాంట్లో ఎం కింకరుడు విలన్, సుదర్శన్, పిజే శర్మ గారు, నర్రా వెంకటేశ్వర గారు, కోట శ్రీనివాసరావు, రఘువరన్ అప్పుడు బిగినింగ్ స్టేజ్ ఆయన కూడా వచ్చాడు. అలాగే సాగరిక, పూర్ణిమ, ఇలా చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, సత్యం గారు మ్యూజిక్ మాట్లాడారు. అది ఫస్ట్ సినిమా. తర్వాత కార్తిక్ హీరోగా జీవన సంధ్య,
అని సాగరిక, పూర్ణిమ, కార్తీక్, జే విశ్వనాథన్, వైవిజయ్ గారు ఆలోచించారు. ఆ తర్వాత పోలీస్ రక్షణ అని ఒక సినిమా చేశాను. అరుణ్ పాండ్యన్, ఆలీ బ్రహ్మానందం. రఘువరన్ యాంటీ హీరోగా ప్రేమద్రోహి, విజయశాంతి చెల్లెలు హీరోయిన్ అది. తర్వాత యమకేటగాడు అనే డిజిటల్ మూవీస్, మళ్ళీ పేర్లామా ప్రియురాల అనే ఒక సినిమా చేశాను 2014. మధ్యలో మెగా సీరియల్స్కి షిఫ్ట్ అయిపోయినాను కదా. ఇప్పుడు ప్రత్యక్ష దైవం షిరిడి సాయి అని, సాయిబాబా మీద భానుచంద్రు, సీత అండ్ విజేత అనే అమ్మాయి హీరోయిన్, భక్త ప్రహ్లాద టైప్ సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్ చేస్తున్నాం. మచ్చా రామలింగారెడ్డి గారు సాయిబాబా ఆయన చేశారు. దాస వెంకటరావు గారు డైరెక్టర్ అనమాట. అది ఇప్పుడు రెడీ అయిపోయింది, సెన్సార్ దశలో ఉంది. తెలుగు సెన్సార్ అయింది, హిందీ సెన్సార్ జరుగుతుంది. అదే తమిళ్లో కూడా డబ్ చేసాం, అదర్ లాంగ్వేజ్లో 7-8 డబ్ చేసాం అండి. అది వస్తుంది అన్నమాట మెగాగా. తర్వాత ప్రత్యక్ష దైవం షిరిడి సాయి అయిన తర్వాత గజానన గందరగోళం అని వినాయకుడి మీద ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాము. అందులో హీరో వినాయకుడు ప్లస్ హీరో గారు 5 హీరోయిన్లు ఉంటారు, సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంటారు. నెక్స్ట్ అది ఇప్పుడు కోటి గారు మ్యూజిక్ పెట్టాం, కంపోజింగ్లు, పాటలు, ట్యూన్స్ టైంలో అన్నమాట. ఇది రిలీజ్ అయినట్టు అది స్టార్ట్ చేస్తారు, ట్రాక్ ఎక్కేస్తుంది సార్. అంటే మీరు సబ్జెక్ట్స్ ఇప్పుడు కథలు కానీ రాసేటప్పుడు డైరెక్షన్ కానీ అసలు ఎలా ఎంచుకుంటారు సార్? అంటే లైక్ ఇది చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు డివోషనల్ అన్నారు, అంటే ఇలా చెయ్యాలి, ఇలా ఉంది నా ప్లాన్ అని అనుకున్నారా? అలా అని కాదు, కథ మనం ఏదో రాసేసి చేసేద్దాం అంటే అది మార్కెట్ కాదు, బిజినెస్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ పోటీగా మార్కెట్లో ఏమున్నాయి, ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఏ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే డిస్ట్రిబ్యూటర్ మైండ్ని మనం సెట్ చేసి ఉంటామన్నమాట. ఒక సినిమా వెళ్ళాలంటే ముందు మనం తీయడం కంట డిస్ట్రిబ్యూటర్ మెయిన్. థియేటర్స్కి పెద్ద హీరోలు పెట్టి సినిమాలు అవి వేరు, వాడికి ఉండే మార్కెట్ ఉంటుంది. ఆ ప్రకారంగా ఆ హీరో ఏం చేస్తారు అదే చేస్తారు, కొత్తదనం ఉండదు. కానీ చిన్న సినిమాలు చేసేటప్పుడు మాత్రం ఆచి చూసి చేయాలి, మార్కెట్ పరంగా ఉన్నట్టు చేయాలి. ఒక టైంలో లవ్ సినిమాలు ఉంటాయి, ఆ లవ్ సినిమాలు ట్రాక్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకో టైంలో ఫ్యామిలీ సెంటిమెంట్ వస్తుంది, అవి చేస్తాం. ఇప్పుడు డివోషనల్ ట్రెండ్ వచ్చింది కాబట్టి డివోషనల్ సినిమాలు చేస్తాం. ఆ ట్రెండ్ అనేది మనం పట్టుకోవాలి అంతే. ఆ ట్రెండ్ పట్టిన ట్రెండ్ అనుగుణంగా బడ్జెట్ పరంగా ఆ ప్రొడ్యూసర్ పెట్టి బడ్జెట్ పెట్టి దాని పట్టి చేస్తాం. మనం హైలీ సబ్జెక్ట్ అనుకుని 10 కోట్ల సినిమా అనుకున్నాం అనుకోండి, ఈ ప్రొడ్యూసర్ 2 కోట్ల పట్టి వచ్చి చేయలేము. అందుకు దానికి తగ్గట్టే కథను తయారు చేస్తాం, ఆ విధంగా తయారు. ఓకే, అంటే మీ వర్క్లో ఈ ఇండస్ట్రీలోని డైరెక్టర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా ఉన్నారా సార్? అంటే సాటిస్ఫైడా ఫైనల్గా? సాటిస్ఫైడ్ లేకపోతే 40 సంవత్సరాల ఫీల్డ్లో ఉన్నాంగా. అంటే ఈ డైరెక్షన్ ఫీల్డ్లోనే ఉన్నారు, ఇంకే అదర్వైజ్ అంటే మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో నాటకాలు తర్వాత ఏమో మళ్ళీ పాటలు స్కూల్లో ఇలా చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత డైరెక్షన్ వింగ్ కాకుండా ఇంకేమైనా వింగ్లోకి వెళ్ళాలి అని మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా? అంటే నేను రైటర్స్ దగ్గర పనిచేశాను. కేరవాన్ ఫాదర్ శివశబ్దత్త గారు, అలాగే ఆత్రేయ గారు, వేటూరు సుందరమూర్తి గారు, మళ్ళీ అలాగే ఆర్కే ధర్మరాజు గారు అని స్క్రీన్ ప్లేలో దాసనారాయణ గారు స్వర్గం నరకం నుంచి బహుదూర బాటసారి వరకు ఆయనే చేసుకుంటూ వచ్చాను. ఆయన భాగ్యరాజు సినిమాలకి, అలాగే శివాజీ ప్రొడక్షన్స్కి, దేవర్ ఫిలిమ్స్కి చేసేవారు. ఆయన దగ్గర నేను ఎక్కువ సంవత్సరాలు పనిచేశాను. మోహన్ బాబు గారు అదే అంటాడు, నేను ధర్మరాజు గారు రెస్టారెంట్ అని ధర్మరాజు గారు అని పిలుస్తారు, నా పేరెట్ పిల్లరేపు. ఆయన బిగినింగ్ స్టేజ్ నుంచి నాంపల్నా కానీ ఎంఎస్ కోటారెడ్డి గారు డైరెక్టర్, సుమలత ఫస్ట్ సినిమా అన్నమాట హీరో. ఆ సినిమాకి మోహన్ బాబు నేను కలిసి చేసాం. ధర్మరాజు గారి దగ్గర వచ్చేవారు. ఆ విధంగా ట్రావెల్ మాట దాసరి గారి దగ్గర ఎక్కువ పనిచేసాం కదా ధర్మరాజు గారి ద్వారాను. ఆ విధంగా ఆ పరిచయాలు, ఆ సర్కిల్ అలాగే మూవ్మెంట్ ఉంది. రైటర్స్ దగ్గర పనిచేసాం కాబట్టి మనం మంచి సబ్జెక్టు బడ్జెట్కి ఎలా తీయాలన్నది ఒక ప్లానింగ్ వచ్చేసింది. పెద్ద రైటర్ దగ్గర చేసాం కాబట్టి ఎలాగ బడ్జెట్లో కంట్రోల్లో సినిమాని పర్ఫెక్ట్గా తీయాలి. అలాగే బడ్జెట్ మనం ఫస్ట్ నుంచి ప్రొడక్షన్లో గందరగోళం నుంచి ఎంటర్ అయ్యాం కాబట్టి అన్ని సినిమాలకి మనమే దగ్గరుండి బడ్జెట్లు వేసుకుంటూ కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి బడ్జెట్లో తీసి మార్కెట్లో నిలబడగలిగాం. సో నిజంగా ఇవన్నీ తెలుసుంటేనే మనం మార్కెట్లో నిజంగా మీరు అన్నట్టు ఇండస్ట్రీలో అనగానే ఒక ప్లేస్లో అన్నట్టు నిలబడచ్చు. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా సరే ఇవన్నీ తెలిస్తేనే వాడు పర్ఫెక్ట్గా మార్కెట్లో నిలబడగలుగుతాడు. అవును, కరెక్ట్. అంతేగాని ఏదో డైరెక్షన్ వరకే ఉండి డైరెక్షన్ చేస్తున్నట్టు జరగదు. ఆ ట్రెండ్ మారిపోయింది. అవును, కరెక్టే సార్. సార్ ఫైనల్గా నిజంగానే చాలా హ్యాపీ సార్. అంటే మీరు అంటే ఇక్కడ వరకు వచ్చి అంటే 40 years నుంచి అదే ఫీల్డ్లో ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా స్టాండ్గా ఉంటూ ఇప్పుడు మళ్ళీ డివోషనల్ ట్రెండ్ అని ప్రత్యక్ష దైవం షిరిడి సాయితోని వచ్చారు. అది ఎప్పుడు రిలీజింగ్ ఉంది సార్ మనకి? అంటే మే ఎండ్ ఆర్
అంటే హిందీ సెన్సార్ అయిన తర్వాత డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. మే ఎండ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. ఓకే, అది మంచి సూపర్ హిట్ అయిపోవాలి. మేము అన్ని మూవీస్ లానే ఇది కూడా సూపర్ హిట్, మంచి క్రెడిట్ తీసుకోవాలి. సో మీలాంటి వాళ్ళు నిజంగా డైరెక్టర్గా ఉంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ తీయొచ్చు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు ఒక గైడెన్స్ ఇచ్చినట్టు అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏది ఎప్పుడు వాడాలి, ఏ ట్రెండ్ ఎప్పుడు యూజ్ చేయాలని మీరు వాళ్ళు గైడెన్స్ ఇస్తేనే యూత్ డైరెక్టర్స్కి తెలుస్తుంది. సో నెక్స్ట్ మీరు ఇంకా గజేంద్ర స్వామిది ఎలా తీయాలి ఏంటి, ఇది మూవీ సక్సెస్ ఖచ్చితంగా అయిపోతుంది. తొందరలోనే మేము ఆ డేట్స్ కూడా చూస్తాము. సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఖచ్చితంగా అయిన తర్వాత మీరే అందరూ రివ్యూలు ఖచ్చితంగా ఆ మూవీ కానీ అందులో ప్రతి పాట బాగుంటుంది. ఓకే, ఈ పాట బాగుంది, ఈ పాట బాగలేదని మీరే చెప్పలేరు. ఓకే సార్, అంత అద్భుతంగా చేశారు. ఒక పాట ఒక రైటర్ బాగా రాశారు. రమ్య బెహ్రా అందరూ పాడారు, మంచి సింగర్స్, శ్రీ సౌమ్య, ఓకే, అలాగే మంచి సింగర్స్ పాడారు అన్నమాట. ఇంకా డివోషనల్ వింగ్ అంటే అది ఆటోమేటిక్ గా కనెక్టివిటీ వచ్చేస్తుంది. బాబా సాయిబాబా అంటే సాయిబాబా మీద ఎన్ని సినిమాలు ఉన్నా ఆ భక్తి అనేది వేరు సార్. నిజంగానే ఆ మూవీ వచ్చిన తర్వాత ఆ రివ్యూస్ తో ఆ మూవీ ఇంటర్వ్యూలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా సార్. అండ్ మూవీకి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ యాజమాన్యానికి, పనిచేసే టెక్నీషియన్స్కి అండ్ మీలాంటి యాంకర్స్ అందరికీ నా శుభాభినందనలు. అలాగే ఆడియన్స్కి కూడా ఈ ఛానల్ తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. దాత్రి ఛానల్ అంటే నేను డివోషనల్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆ అమ్మవారే దాత్రి, ఆవిడే కదా ఆదిశక్తి, పరాశక్తి. ఆ ఛానల్ పేరు పెట్టిన యజమానికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.